హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. కానీ అస్సలు చలికాలం నిజంగా అసలు మార్నింగ్ ఎవ్వరు ఆస్వాదించరు కదా. అదే ఎండాకాలంలో అయితే చాలామంది అసలు 5కి 4కి లేమ్మన్నా కానీ లేసేస్తారనమాట. అంతా అప్పుడు. ఇప్పుడు మాత్రం 7కి లేవమన్నా కానీ ఎవరైతే లేవరు కదా. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంటుంది, జస్ట్ కుకింగ్తోనే అంతే. ఇంకా ఏంటంటే చెప్తున్నాను కదా, లైఫ్ స్టోరీ అనేది కూడా అంతే చెప్తున్నాను కదా మీకు. నాకేమనిపించిందంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ అది రిపీట్గా నేను విన్నాను. అంటే పోస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో నేను వింటుంటే నాకు అనిపించింది, ఇది నా యూట్యూబ్ ఛానల్ కదా, మరి నేనెందుకు మా సిస్టర్స్ పర్సనల్స్ అవన్నీ షేర్ చేసుకోవాలని అనిపించింది. జస్ట్ నాకు ఇంతమంది సిస్టర్స్, ఇంతమంది బ్రదర్స్ అని చెప్తే సరిపోతుంది కదా. వాళ్ళ లైఫ్ గురించి మొత్తం కూడా ఎందుకు చెప్పాలి అని అనిపించింది. ఇది నిజమా కాదా అని మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే అంటే లైఫ్ స్టోరీ చెప్పాలని చెప్తాను, బట్ మా సిస్టర్స్ మా బ్రదర్స్ గురించి మాత్రం చెప్పను. ఇప్పటి వరకు చెప్పింది ఇంకా అంతే, ఓకే. ఇక డిలీట్ చేయడం ఎందుకని అనిపించింది. కానీ పర్సనల్ కదా. మా అక్క వాళ్ళైనా ఏమైనా అనుకోవచ్చు, మా బావ వాళ్ళు కూడా ఏమైనా అనుకోవచ్చు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అనేసి అనిపించింది అనమాట. నాకు ఒక చిన్న ఆలోచన అయితే వచ్చేసింది. ఆలోచన కరెక్ట్ కాదా కూడా చెప్పండి. ఇంకెందుకంటే ఫైనలీ మొత్తం నా గురించి మాత్రమే, నా చిన్నప్పటి నుంచి మాత్రమే ఇంకా చెప్పాలనుకుంటున్నాను. అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు ఇంకా మొత్తం అయితే అంతా కూడా షేర్ చేశాను. ప్రతి వీడియోలో అయితే ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియో చూస్తూనే ఉండండి, కంటిన్యూగా వింటేనే ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా అర్థమవుతుంది. మధ్యలో వదిలేస్తే ఏది అర్థం కాదు. అది చదివైనా సరే, స్టోరీ అయినా సరే, ఏదైనా సరే. ఇంకా అందుకని నాకైతే అలా అనిపించేది. వదిలేస్తున్నాను. ఇంకా మా సిస్టర్స్ గురించి అయితే ఏమీ చెప్పాను. ఇంకా నా గురించి అయితే చెప్పేశాను. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఇంకా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే కూడా అన్నీ షేర్ చేసుకుంటాను. ఇంకా నా నా 5th అప్పుడు మాకు ప్రైమరీ స్కూల్, ఇప్పుడంటే ప్రైమరీ స్కూల్స్ అన్నీ 5th or 6th వరకే ఉంటున్నాయి కదా. అప్పుడైతే ఒక 7th వరకు ఉండేదన్నమాట. అక్కడ మా విలేజ్లో అయితే ప్రైమరీ స్కూల్ 7th వరకు ఉంది. నేనైతే అక్కడ ఫస్ట్ అసలు అంటే వాళ్ళు అప్పుడు ఇది ఎల్కేజీ యూకేజీ అది ఏం లేదు కదా. అప్పుడు ఫస్ట్ క్లాసు అట్లా ఉండేది కదా. వాళ్ళు వచ్చేంత వరకు ఒక దగ్గర, తర్వాత ఫస్ట్ సెకండ్ క్లాస్ అట్లా కూర్చోబెట్టేవాళ్ళు కదా. అప్పుడైతే ఏంటంటే నేను వేరే ప్రైవేట్ స్కూల్లోనే చదివించారనమాట. అప్పటికి మా ఫస్ట్ అంటే 3rd వరకు మాత్రమే చదివించారన్నమాట. మొత్తం కాదులేండి. అప్పుడు కొంచెం పర్లేదు బాగానే ఉండే అనమాట. స్టడీ కూడా అక్కడ బాగా చెప్పేది. ఇంకా ఫీజులు ఉన్నప్పటికీ కూడా కొంచెం మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది ఫీజులు కట్టలేక అని 3rd క్లాస్ వరకు మాత్రమే చదివించారండి. ఇంకా 3rd నుంచి ఇంకా మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్లో ఇంకా వేసేసారు మమ్మల్ని. ఇంకా ప్రైమరీ స్కూల్లో 7th వరకు అనేది అయితే ఉండేదన్నమాట. 7th వరకు కూడా అందులోనే చదువుకున్నాము. చాలా మంచి మెమోరీస్ అండ్ మెమొరబుల్ అండి. 7th వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ అసలు అయితే కూడా కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఎలా ఉన్నారో కూడా అస్సలు తెలియదు అనమాట. అట్లా ఒక్కరు కూడా అసలు ఇంతవరకు అంటే అప్పుడు కొందరు చదివించని స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 7th వరకు మాత్రమే చదివించగలిగే స్తోమత వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. చాలామంది ఉండేవారు అప్పట్లో. ఇంకా ఏంటంటే ఇదంతా నేను చెప్తుంది ఒక 18 years బ్యాక్. మీరు ఇక మళ్ళీ ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అని అనుకోకండి. నేను చెప్పేదంతా కూడా ఒక 18 years బ్యాక్ అన్నమాట. ఇంకేంటంటే అప్పుడు ఇక
మేము 7th వరకు అక్కడ చదివించాం. చాలా మంచి మెమరబుల్ ఉండేది. ఇంకా 7th తర్వాత ఇంకా హై స్కూల్ అన్నమాట. ఇంకా ఇక 7th తర్వాత ఇంకా హై స్కూల్లో వేసిన తర్వాత హై స్కూల్ వెనుకనే మేము అప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అన్నమాట. సో ఇంకా చెప్పాను కదా, ఇంకా నలుగురు ఇంకా మా నాన్న వాళ్ళు అనేసి, ఇంకా మా నాన్న వాళ్ళని ఇంకా అంటే ఇక ఎవరి వాళ్ళకి ఇచ్చేసి ఇక ఎవరిది వాళ్ళు ఉండమని ఇచ్చేస్తారు కదా. సో అట్లా ఇచ్చేసి మేము కొన్ని రోజులు రెంట్కున్నాం వేరే దగ్గర. ఆ రెంట్ తర్వాత మా 7th క్లాస్ అయిపోయేసరికి ఏంటంటే హై స్కూల్ వెనుకనే మేము ఇల్లు కట్టేసుకున్నాం అన్నమాట. సో అసలు ఇక ఎంత దగ్గర అని అసలు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట అప్పుడు. సో ఇంకా అసలైతే ఇక 7th అసలు 3rd క్లాస్ వరకు వేరే స్కూల్లో చదివినామని చెప్పిన కదా. సో ప్రైవేట్ స్కూల్లో అప్పుడైతే అసలు ఎట్లా అంటే చదవకపోతే ఇట్లా రేకులు ఎక్కించేవాళ్ళు అన్నమాట. అందులో ఒక సుధాకర్ సార్ అనేది ఉండేది, మాకు ఇంకా గుర్తుందండి. అసలు గోడ కుర్చీ వేయించేది, అసలు మస్తు అసలు మర్చిపోలేని, చాలా మస్తు కొడుతుండని. అట్లా కూడా చాలామంది అప్పట్లో స్కూల్ మానిపించారు పిల్లల్ని బాగా కొడుతుండని. కాకపోతే చాలా స్ట్రిక్ట్ ఉండే అనమాట ఆ సారు. నిజంగా ఖచ్చితంగా ఏంటంటే చెప్పింది చదవకపోతే ఇప్పుడు మనం చెప్తే పిల్లలు వింటలేరని ఎట్లా కొడతామో, బట్ అప్పట్లో అయితే నిజంగా చాలా బాగా కొట్టారండి నిజంగా. ఇప్పుడంటే ప్రతి చిన్న ఏమైనా అన్నా కానీ నిజంగా పేరెంట్సే ముఖ్యంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అప్పట్లో ఎందుకు కొట్టలేదంటే చాలామంది కొట్టేవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో. కానీ మరీ ఇప్పుడు ఈ చిన్న ఏదైనా ఇన్సిడెంట్స్ అయితే వైరల్, ఎందుకంటే ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదా. సో అట్లా వైరల్ అవుతున్నాయి. కానీ అప్పట్లో చాలా బాగా కొట్టేవాళ్ళు. మాకైతే ఇంకా గుర్తు అనమాట. సుధాకర్ సార్ అనే ఒక సార్ ఉండేది, చాలా బాగా కొట్టేవారు చదవకపోతే. అప్పుడు 3rd క్లాస్ వరకే 21 ఎకం వరకు వచ్చాయన్నమాట. ఇప్పుడు 20 టేబుల్స్ 5th క్లాస్ అబ్బాయిని అడిగినా కానీ అస్సలు చెప్పట్లేదండి. అట్లీస్ట్ ఒక 14వ టేబుల్ చెప్పమంటే 14th టేబుల్ చెప్పురా అంటే కూడా ఆడు చెప్పట్లేదండి అసలు. అప్పుడు మేము 3rd క్లాస్ వరకే, అసలు 2nd క్లాస్ వరకే 20 టేబుల్స్ చెప్పేది. అసలు అంత బాగా చదివించారనమాట ఆ సార్. ఇంకా ఎందుకు గుర్తొస్తుంది కానీ చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండేవాడు అన్నమాట. చాలా బాగా కొట్టేవాడు చదవకపోతే మాత్రం. మరి అట్లనే కదండి చదువు వచ్చేది. కాకపోతే ఇంకెప్పుడైతే ఇంకా అక్కడ కొంచెం ఫీజు కట్టలేక ఇంకా అక్కడి నుంచి ఇంకా ప్రైమరీ స్కూల్లో అయితే వేశారన్నమాట. ఇంకా అక్కడి నుంచి 4th 5th 6th 7th ప్రైమరీ స్కూల్లో కంప్లీట్ అయితే చేసాము. ఇంకా చాలా మెమరీస్ ఇంకా మంచిగా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటంటే మేము రైటింగ్ అయితే చాలా బాగా రాసేవాళ్ళం. ఆల్మోస్ట్ నా వీడియోలో పెట్టాను కొన్ని షార్ట్లు. ఒక సాంగ్ నేనే అది రాసింది రైటింగ్. అప్పట్లో అయితే ఆ సార్లు మాకు ఇక ఎవరికి గుడ్డు పడతారు రోజు అనేది అసలు చాలా ఎదురు చూసేవాళ్ళం అన్నమాట. 6th 7th ఇక్కడనైతే మస్తు అసలు చూచిరాతలు ఉండేది కదా. హోంవర్క్ ఏమని ఇంకా స్కూల్ అయిపోయినాక కూడా మేము అక్కడనే కాంపిటీషన్ పెట్టుకొని మరి దూరం దూరం నుంచొని ఎవరి రోజు ఎంత అందంగా రాస్తారో, ఎవరికి రేపు గుడ్డు పడుతుందా అని. నిజంగా అసలు అది నిజంగా బాల్యం మర్చిపోలేనంటే ఏమో అనుకున్నాను నిజంగా అండి. అసలు గుర్తొస్తుంది. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. అంత బాగా మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళము. మంచిగా అక్కడే ఉండి హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి పోయినాక మంచిగా ఆడుకోవచ్చు, ఏమన్నా పని ఉంటే చెప్తే చేయొచ్చు, లేకపోతే లేదని. ఇంటికి పోయినాక ఇదంతా రాసుకుని ఉండొద్దని స్కూల్లోనే అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. అక్కడైతే ఇంకా రైటింగ్ మళ్ళీ మార్నింగ్ సార్ వస్తుందంటే ఇక చూచిరాతలు పెట్టేది. ఫస్ట్ నాదే ఉండాలని కాంపిటీషన్ మీద అట్లా పెట్టేది అప్పుడైతే. సో ఎవరికి ఎన్ని గుడ్లు పడతాయి, ఎవరికి గుడ్డు వేసినా గుడ్డు వేయని వాళ్ళకు డైరెక్ట్ రైట్ వేసి నోట్బుక్ మూసేసేవారు. ఇంకా గుడ్డు వేసేది ఉంటే అంతా చూసి ఇట్లా రైట్ వేసి సైన్తో పాటు కొంచెం లేట్ అవుతుంది కదా గుడ్డు వేయడానికి అనేది. సైన్ పెట్టిన తర్వాత మీద గుడ్డు రాస్తాడు కదా. సో అట్లా అంటే ఏ బుక్కి అట్లా చేస్తుండా అని అసలు అయితే ఆతృత అంతా ఇంత కాదండి. అసలు అది మాటల్లో వర్ణించలేదు అన్నమాట అసలు. అందుకే అసలు ఆ రోజు నిజంగా
బాల్యంకు సంబంధించిన నిజంగా మెమరీస్ ఎంత గ్రేట్ అనేది ఇప్పుడు నిజంగా అర్థమవుతుందనమాట. నిజంగా అవి పోతే అస్సలు మళ్ళీ తిరిగి రావండి. ఇవైతే మేమైతే ఖచ్చితంగా అయితే వేసుకోగలము. సో ఇంకా అట్లా మస్తు ఎంజాయ్మెంట్ తోటి, కోపాలతోటి, అలుగులతోటి కొద్ది రోజులు ఫ్రెండ్స్ గొడవ పెట్టుకొని మాట్లాడకపోవడం, మళ్ళీ ఎవరి ద్వారానైనా కలవడము. సో నిజంగా అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది ఫన్నీగా. బట్ అప్పట్లో అయితే కోపంతో ఆమెకు గుడ్డు వేయొద్దు ఇలా సార్ అని మొక్కుకునేది. సో మంచిగా ఇంకేంటంటే జామకాయలు కాచే రోజులలో మంచిగా ఎవరింటికన్నా నిజంగా గోడలు దుంకినామండి. మేమైతే మస్తు దుంకి తెంపుకొచ్చుకునేది. సో అట్లుండేది అసలు. మళ్ళీ సంక్రాంతి ముందు రేగిపళ్ళు వచ్చాయి కదా, చిన్న రేగికాయలు. సో అవైతే మస్తు తెంపుకొచ్చుకునేది. పొయ్యి కవర్లు అప్పుడు కంబాక్స్, ఇప్పుడు ఏంటంటే జాయింట్ బాక్సులు అంటున్నారు కదా, మనం అప్పుడు కంబాక్సులు, మ్యాచ్ బాక్సులు అనేది కదా అప్పుడు. సో ఆ బాక్స్ నిండా తెంపుకునేది. మళ్ళీ ఒక కవర్ మనకి ఇంట్లో అమ్మ వాళ్ళు పప్పు కవర్లు కానీ ఏవైనా రవ్వ కవర్లు కానీ అవి తెస్తే ఆ కవర్ తీసుకొని దాచిపెట్టుకొని బ్యాగ్లో సంచిలో పెట్టుకొని ఆ కవర్ తీసుకొని పోయి ఆ కవర్ సగం ఒక్కోసారి నిండా ఇంటర్వెల్కి వెళ్ళి ఏదైనా సార్ రాలేదని తెలుసుకొని కథం ఇంటర్వెల్ టైంలో వెళ్ళి లంచ్ టైం వరకు ఇంటికి వచ్చాయన్నమాట, స్కూల్కి వచ్చాయన్నమాట. అప్పుడు అసలు నిజంగా అసలు మర్చిపోలేని అంటే ఆ రోజులు. అంటే ఏ కాలంలో ఏం దొరుకుతాయా అని అప్పుడు వెళ్ళి చిరుచింతకాయలు కూడా తెచ్చుకునేది. అప్పుడు చిరుచింతకాయ బాగా తినేదాన్ని నేనైతే. అప్పుడు ఒక చెట్టు ఉండేది, మా ఫ్రెండ్ ఒక్కది వెళ్ళేది, చాలా దూరం అని ఎవ్వరు రాకపోయేది, మేమిద్దరమే వెళ్ళేది. మస్తు చిరుచింతకాయలు అప్పుడు సూపర్గా ఉంటాయి టేస్ట్. మీలో ఎవరైనా తిన్నారా చిరుచింతకాయలు? తింటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా బాగుంటాయి. అవి మంచిగా వండాలి కానీ మంచిగా పింక్ కలర్ కావాలి కానీ సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటాయి అన్నమాట. సో అట్లా మస్తు చాలా తినేదన్నమాట. అట్లా ఏ టైంలో వస్తే అవి అయితే తెంపుకొని ఎక్కువ మాత్రం అయితే గోడ దుంకి ఒకరింటికాడ జాంకాయలు తెంపుకునేది. అవిటికంటే ఇంకెక్కువ రేగి పళ్ళు అయితే తెంపుకొచ్చుకునేది అన్నమాట. చెట్ల పంట తిరిగి చాలా అక్కడ మాకు కొంచెం దూరంలో, స్కూల్కి కొంచెం దూరంలోనే కొంచెం అడవిలా ఉండేది. అక్కడికి వెళ్ళి మస్తు రేగి పళ్ళు అయితే అసలు తెంపుకొచ్చుకునేది. అవైతే మస్తు అసలు మర్చిపోలేని మెమరీస్ అన్నమాట అవైతే. ఇంకా అట్లా ఇక 4th 5th 6th 7th అట్లా అంతా గడిచిపోయింది. 4th 5thలో వెళ్ళే వాళ్ళం కాదు కానీ ఇలాంటి వాటికి 6th 7thలో మాత్రం బాగా వెళ్ళేవాళ్ళం దొంగతనాలకి, జాంకాయ దొంగతనాలకి. ఇంకా రేగిపళ్ళు అంటే ఎవరు ఏమనపోయేది, అవి ఖాళీ ప్లేస్లో కాబట్టి ఎవరు ఏమనపోయేది అన్నమాట. సో అట్లా అయితే జరిగిందనమాట. సో ఇంకా 7th బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొందరు చదువుకునే వాళ్ళు చదువుకున్నారు, కొందరు ఇంకా ఆఫ్ చేసేవాళ్ళు ఆఫ్ చేశారనమాట అక్కడితో. సో అవైతే చాలా మర్చిపోలేని. సో ఈరోజు ఈ టాపిక్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో వ్లాగ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాయ్ బాయ్.